పరిహారాలు దైవ బలాన్ని ఇస్తే మన ప్రవర్తన బంధాన్ని బలపరుస్తుంది. కనీసం రోజుకు ఒక పూట భార్యాభర్తలు కలిసి కూర్చుని భోజనం చేయాలి. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో కర్పూరం వెలిగించండి. కర్పూర వాసన మనసులోని ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఇంటి గుమ్మానికి పసుపు నీరు చల్లటం వల్ల బయటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. గురువారం నాడు విష్ణువు గుడిలో పూజ చేసిన పసుపు దారాన్ని లేదా నూలు దారాన్ని భార్యాభర్తలు తమ చేతికి కట్టుకోవడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. గొప్ప మేధావి అయిన చాణక్యుడు భార్యాభర్తల బంధం గురించి ఇలా చెప్పారు: భార్యాభర్తల మధ్య రహస్యం అనేది మూడవ వ్యక్తికి తెలిసిన రోజున ఆ బంధం బలహీనపడుతుంది. నేను చెప్పింది జరగాలి అనే అహాన్ని విడనాడాలి. గొడవ జరిగినప్పుడు ఎవరో ఒకరు మౌనంగా ఉండటం లేదా క్షమించడం నేర్చుకోవాలి. పాత విషయాలను పదే పదే గుర్తు చేయడం వల్ల గొడవలు పెద్దవవుతాయి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి.